ఇతని బలికి సిద్ధం చేయండి. సర్దార్ని పిలవండి. ఆగండి, సర్దార్ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేకాదు, ఈ రోజు సర్దార్కు ఆరోగ్యం బాగోలేదు. సర్దార్ మన కోసం ఎంతో చేస్తారు కదా. అటువంటి సర్దార్ కోసం మనం ఈ పనికి మాలిన వ్యక్తిని చంపలేమా ఏంటి? ఏమంటారు సోదరులారా? చంపొచ్చు, మనమే చంపొచ్చు. అవునవును, చంపొచ్చు. అరే, మీరు ఏం చేస్తున్నారు? ఒక నిర్దోషి ప్రాణాలు తీస్తారా? నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నేను కైకాల గుప్తచరుణ్ణి కానే కాను. నేను శారదా 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 శారదా. ఆగండి. అతను నా పుత్రుడు. నేనే తన తల్లిని. నా పుత్రుడు నాకు 20 ఏళ్ల క్రితం దూరమయ్యాడు. నీకోసమే ఎదురు చూశాను. ఎంత పెద్దవాడివయ్యావు. నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. ఇక ఈ కళ్ళల్లో కన్నీళ్లను రానివ్వను. ఇప్పటికే మనం ఎంతో సహించాం. ఇవాళ ఏ విధంగా దూరమై కలిశామో నేను ఒట్టు వేస్తున్నాను. నిన్ను ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వను. ఎలా అనిపిస్తోందంటే మీ నాన్న నా ముందున్నట్టుంది. ఆయన ప్రతిరూపంలా ఉన్నావు. కానీ మన తలరాత ఒకలా లేదు శారదా. దాన్ని తప్పకుండా మార్చాలి. చూడు, జీవితంలో నీ ఆశీర్వాదమే తక్కువయింది. ఈరోజు ఆ లోటు కూడా తీరింది. తలెత్తకుండా నిన్ను అసలు చూడలేకపోతున్నాను. కానీ సంతోషంగా ఉంది ఇలా నిన్ను తలెత్తుకొని చూడటం. మా అమ్మ కనిపించింది. మీరు తల్లి కొడుకు అనేదానికి ఆధారం ఏంటి? అరే అందులారా, ఆ తల్లి చూపించే ప్రేమ తెలియడం లేదా? ఆమె ఆప్యాయత కనిపించడం లేదా? కొడుకు పట్ల కన్న తల్లి కళ్ళలో కనిపించే ప్రేమ తెలియడం లేదా? వీళ్ళు వట్టి మూర్ఖులు. మీరు మీ ప్రేమను చూపించుకోండి. సత్యం ఏమిటంటే తల్లి ప్రేమకి ఎటువంటి ఆధారమూ ఉండదు. ఈ జగత్తులో ఇంతకంటే గొప్ప సత్యం ఇంకేదీ ఉండదు. మీరు సత్యము చెప్పారు. మీరిద్దరు తల్లి కొడుకులే. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీళ్లకు ఏకాంతాన్ని ఇవ్వండి. 20 సంవత్సరాల తర్వాత తల్లి కొడుకులు కలుసుకున్నారు. పదండి. లేదు భాస్కర్, కాలం ఇప్పుడు నీతో రావడానికి నాకు అనుమతినివ్వడం లేదు. ఏంటి శారదా, నేనింకా సరిగ్గా నీ వేలు కూడా పట్టుకోలేదు. నువ్వు అప్పుడే సర్దుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాల వియోగం చాలదంటావా? ఇప్పుడు కలిసిన తర్వాత కూడా మళ్ళీ దూరం అయితే ఈ జన్మలో నేను తిరిగి వస్తానని మాత్రం నువ్వెప్పుడు...
ఇలాంటి అశుభాలు నువ్వు మాట్లాడద్దు. ఇంతకంటే శుభం ఇంకే ఉంటుంది ఒక తల్లి పుత్రుడితో వెళ్ళడం కంటే? నువ్వు ఆలోచించావా? ఒకవేళ కైకాలకు తెలిసిందనుకో, నేను అంటే మూషకం మీ అమ్మని తెలిస్తే ఏమవుతుంది? నేనొక్క దొంగను. నా కోసం విజయనగరం సైన్యం మొత్తం వెతుకుతోంది. అదంతా నాకు తెలీదు. నువ్వు లేకుండా నేను విజయనగరం వెళ్ళను, ఇదే నా మాట. ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను, ఇక నువ్వు లేకుండా నేను వెళ్ళను. నీతో పాటు వచ్చి యమరాజు కంటే దారుణమైన ఆ కైకాల ముందు నీ చేయి వదిలేయాలా? లేదు భాస్కర్, అస్సలు కుదరదు. శారదా, నువ్వు స్త్రీ శక్తిని ఒక్కసారైనా గుర్తించు. కైకాల శక్తి స్త్రీ శక్తి ముందు పనిచేయదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. భగవంతుడా, కానివ్వు. ఏం కానివ్వాలి? కైకాల అంతు చూడమని కోరుతున్నాను. కైకాల అంతం ప్రారంభం కావాలంటే మరిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాలి. మరొక విషయం, మనం కలిసి ఉంటేనే కదా నాన్నను వెతకడం సాధ్యం అవుతుంది. మరిద్దరము విజయనగరంలో వారి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంతే. వారు తమ మాట నిలబెట్టుకోవడానికి స్వయంగా వస్తారు. ఆయన నీకెప్పుడు మాట ఇచ్చారు? వనానికి వెళ్ళబోయే ముందు పండిత రామకృష్ణ గారు నాకు ఈ పత్రాన్ని ఇచ్చారు. భాస్కర్, నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను తప్పకుండా విజయనగరానికి తిరిగి వస్తాను. వారు నాకిచ్చిన మాట కంటే ఇంకేదీ ఎక్కువ కాదు. నాకింకేదీ ఎక్కువ కాదు శారదా. మన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుంది. తప్పకుండా నాన్న తిరిగి వస్తారు. ఇది నేను నీకిచ్చే మాట. ఏంటి శారదా, కొంచెం కన్నీళ్లు నాన్నగారిని స్వాగతించడానికి ఉంచుకో. బయలుదేరు, బయలుదేరు. ఎక్కడికి బయలుదేరాలి? విజయనగరానికి బయలుదేరమని చెప్తున్నాను. మహామాచిల వారి దృష్టి మన మీద మొదటి నుంచి కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఈ మూషకం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రీతిని మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మూషకం స్వయంగా మహామాచుల మీద తమ దృష్టిని నిలుపుతుంది. మీరు ఆకాశం వైపు దృష్టిని మళ్లించి ఉంచండి. ఎప్పుడు, ఏ రోజు, ఏ ఘడియలో ఆకాశాన్ని చీల్చి మన పతాకం పేలుతుందో అదే సంకేతం అవుతుంది సంగ్రామానికి. త్వరలోనే కలుసుకుందాం, తయారుగా ఉండండి. ఎక్కడ కలుస్తామన్నది చెప్పనే లేదు. ఏం వెతుకుతున్నావు? తాత కోసం. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. భాస్కర్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. సమయం గడిచిపోతోంది. అవును, సమయం విలువ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. రాజదర్బార్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం సమయానికి చేరుకోకపోతే ఆ కైకాల నా మరణ శిక్షను అమలు జరిపిస్తాడు. అప్రమత్తం! మహారాజాదిరాజా శ్రీ బాలాకుమారు వారు విచ్చేస్తున్నారహో! మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి, మహారాజా బాలాకుమారులకి. సభను ప్రారంభించండి. నేను ఇవాళ ఉదయం సభకు ఎందుకు పిలిపించానంటే భాస్కర్ ఇంతవరకు ఆ నెమలి పింఛాన్ని తీసుకొని రానే లేదు. ఇచ్చిన అవధి 3 రోజులు గడిచిపోయాయి. మహారాజు తప్పకుండా ఆలోచిస్తూ ఉంటారని నాకు అనిపిస్తోంది. భాస్కర్ని శిక్షించాలి అని. ఇక శిక్ష మృత్యుదండనకు ఏమాత్రం తగ్గకూడదు. మహామత్య మీకు మహామాత్యుల వారి ప్రతి మాటను వినాల్సిన అవసరం అయితే లేదు. రాజ్యానికి కూడా తెలియాలి కదా. మీరు ఒక మంచి శాసకులని
తెలివితేటలతో మీరు మీ రాజ్యాన్ని చూసుకోగలరని తెలియాలి. మహామత్య, మీరు చెప్పింది నిజమే. నేను కూడా దీని గురించి ఆలోచించాను. నేను ఆలోచనల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడే నాకు మరొక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఇంకా 3వ రోజు పూర్తి కాలేదు. ఇచ్చిన సమయం ఇంకా మిగిలి ఉంది. న్యాయం ఇదే అవుతుంది. అన్నిటికంటే ముందు ఆ సమయము పూర్తి కావడానికి ఎదురు చూడాలి. ఒకవేళ తర్వాత కూడా భాస్కర్ రాజకీయ గౌరవానికి ప్రతీకగా ఆ నెమలి పింఛాన్ని తీసుకుని వెనక్కి రాకపోతే తనకి కఠిన శిక్ష విధించాలి. చిత్తం మహారాజా, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. దురాచారి, పరాయి స్త్రీని చెడు దృష్టితో చూస్తావా? నా భర్త రాబోతున్నారు, నిన్ను వదిలిపెట్టరు. ఇటువంటి ప్రశంసలు తాతకు మాత్రమే దక్కుతాయి. రాశారదా? వృద్ధుడివయ్యాడు కానీ బుద్ధి చాలా నీచమైన బుద్ధి. సౌదామిని, నీ పని చెప్తానుండు. అరే వద్దు 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 వద్దు, ఆగండి ఆగండి ఆగండి. వారిని క్షమించండి. వారి వయసును చూసారా? పాపం వృద్ధులైపోయారు కదా. వృద్ధులని ఎవరినంటున్నావు? వృద్ధుడివి నువ్వు, నీ తండ్రి, మీ అమ్మ, మీ కుటుంబంలో అందరూ వృద్ధులే. చూడు భాస్కర్, ఆయన తల మీద కుండ ఆ, పగలగొట్టు. ఖచ్చితంగా తల పగలు కొట్టాలి. అరే కాస్త మౌనంగా ఉండండి. ఏంటి ఎవరిదాను? ఏంటి అలా చూస్తున్నారు? లేవండి, పారిపోదాం ఇక్కడి నుంచి. పిరికి వాళ్లే పారిపోతారు, నువ్వు పారిపో. చూడండి, ఈ క్షణమే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేదంటే క్షమించండి సోదరి, క్షమించండి. వీరిని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. అరే లేవండి లేవండి లేవండి, రండి. ఏంటి అలా చూస్తున్నావు? తప్పుకో, లేదంటే నేను నా మంత్రశక్తితో నిన్ను భస్మం చేసేస్తాను. నేను ఎవరినో నీకు తెలీదు. నేను రాజగురువు తదాచార్యుణ్ణి. రాజగురువులు ఒకప్పుడు, ఇప్పుడు రాజగురువు కాదు. అయినా మీరు భస్మం చేసేదేమిటి? అది దొక్కితే మీరే పచ్చడవుతారు. అందరికీ చెప్పాల్సిన అవసరమేముంది? నీకు తెలుసు, నాకు తెలుసు, తనకేం తెలుసు? అరే తప్పుకో. ఓరి భగవంతుడా! అయ్యో శారదా, తాత రాసలీలని సమర్థం చేయకపోతే అక్కడ దర్బార్లో కైకాల రుద్రతాండవం చేస్తాడు. అయ్యో, అరే తాతరా పదా. మహామాత్య, 3వ రోజు సమాప్తానికి ఘోషణ ప్రారంభించాలి. మరో 2 గంటలు పూర్తవగానే భాస్కర్ మృత్యుదండన గురించి ప్రకటించవచ్చు. ఆగండి, 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 ఆగండి. తను వచ్చేస్తున్నాడు. దత్తాచార్య గారు, నెమలి పింఛం దొరికిందా? మీరు చింతించకండి మహారాజా, వస్తున్నాడు. అరే ఎవరొస్తున్నారు? ఎవరి దగ్గర ఉంది నెమలి పింఛం? కోపగించుకోకండి మహామాత్య, వస్తున్నాడు. తను వస్తున్నాడంటే నీకు కోపం ఎందుకు వస్తోంది? ఎవరు వస్తున్నారు? తదాచార్యులు గారు, పొడుపు గదలు వేయకండి, స్పష్టంగా చెప్పండి ఎవరు వస్తున్నారు. ఇలా చూడండి తదాచార్యులు గారు, తిన్నగా స్పష్టంగా చెప్పండి, నెమలి పింఛం ఎవరి దగ్గర ఉంది? తన దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది? తీసుకొస్తున్న వాడి దగ్గర. దత్తాచార్య గారు,
మీరు ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అది మీకు అర్థమవుతుందా లేదా? ఒకవేళ అలా కాకపోతే నేను మీకు మాట్లాడడానికి బదులుగా రాయడానికి అవకాశం ఇస్తున్నాను. భాస్కర్, నేను చెప్పేది కాస్త విను. పద. భాస్కర్, వద్దు, నేను అక్కడికి రాలేను. దర్బార్లోకి నేను ప్రవేశిస్తే నీకు మరింత సమస్య రావచ్చు భాస్కర్. నువ్వెంతకాలం ఇలా దాక్కునుంటావు శారదా? అయినా ఎందుకు? ఇన్ని సంవత్సరాలు ఓ దొంగలా దాక్కుని జీవించావు కదా. ఎప్పుడు నువ్వే చెప్తూ ఉంటావు. ఈ రోజు నేను చెప్తున్నాను నీకు, బయటికి తీ, బయటికి తీ. ఏం తీయాలి? నీ ఆత్మగౌరవాన్ని. దాన్ని త్యజించి కొన్ని సంవత్సరాలుగా భయం అనే దుప్పటిని కప్పుకొని కూర్చున్నావు. ఇలా అనుకోండి, ఏనుగు బయలుదేరింది, కానీ ఈ తోక మాత్రమే మిగిలింది. తోక వస్తున్నాడు. మళ్ళీ వస్తున్నాడా? అరే, ఎవరు వస్తున్నారు? చాలు తదాచార్య, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. చాలు మీ రాగాలాపన. మహారాజా, మీరు సమయం సమాప్తమైందని ప్రకటించండి. భాస్కర్, ఇంతకంటే ఎక్కువగా సంపాదించడం నా వల్ల కాదు. ఆగండి, ఆగండి, ఆగండి. వచ్చేసాడు, తను వచ్చేసాడు, వచ్చేసాడు, వచ్చేసాడు. భాస్కర్, నేను ఆశిస్తున్నాను మీరిక్కడికి నెమలి పింఛంతో వచ్చి మూర్ఖంగా ప్రవర్తించలేదని. క్షమించండి మహారాజా, కానీ ఆ నెమలి పింఛం ఇప్పుడు నా వద్ద లేదు. ఈ శిక్ష పడుతుంది. అయితే ఎవరి దగ్గర ఉంది? ఆమె ఇప్పుడు వస్తోంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఒక వీరవనిత వస్తోంది, ఒక మాత. అమ్మా, అమ్మా, వచ్చేసింది. ఆమె కూడా వచ్చింది, వచ్చింది. దర్బారులో ఉపస్థితురాలైన ఈ నారి పూజ్య పండితులైన శ్రీ రామకృష్ణ భార్య, నా జనని శారదాదేవి. నేను ఉండగా పండిత రామకృష్ణ పుత్రుడు విజయనగరంలో బహిరంగంగా తిరుగుతున్నాడు, కానీ ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. యాదృచ్ఛికం చూడండి మహారాజా, నెమలి పింఛాన్ని వెతకడం కోసమే నేను వెళ్ళాను. అక్కడ నాకు మా అమ్మ కనిపించింది. ఈ భాస్కర్ ఆ పండిత రామకృష్ణ పుత్రుడా? ముందు స్వయంగా రాజ్యానికి వచ్చాడు, ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చాడు. ఇంతటి దుస్సాహసమా? మహారాజా, మహామాత్య, నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మీ కారణంగా ఒక తల్లికి తన దూరమైన పుత్రుడు లభించాడు. కానీ ఆ నెమలి పింఛం ఎక్కడుంది? ఈ నెమలి పింఛాన్ని ఇవ్వాల్సిన ఆ విదేశీ వ్యాపారులను దర్బార్కి రమ్మనండి. పిలవండి వాడు. మహారాజా, అది ఆలస్యమైన కారణంగా
విదేశీయులు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సరే, ఈ నెమలి పెంచ రక్షణ కోసం దీన్ని రాజకీయ ఖజానాలో జమ చేయించండి. ఈ కంకాలుడు తన పుత్రికకిచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే నా ప్రాణాలు తీస్తానన్న మాటని తప్పక నిలబెట్టుకుంటాడు.